అసలు ఈ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న పిల్లల మాట ఏంది? మా దోస్తులతో ఏమేం చేసినా మొత్తం కథ చెప్తారా. జై శ్రీరామ్. ఎట్లున్నారు అందరూ? నేను మస్తున్నా. చలో వెళ్దాం జిమ్ కి. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, నా అవకాశ్ గురించి నా వెనకాల మాట్లాడేటోళ్ళకి చెప్తున్నా. కర్మ గాలి నాకంటూ ఒక రోజు వచ్చింది అనుకో, రావద్దని గట్టి కోరుకో. వచ్చిందా నీకు కాదు నీ అయ్యకు మిండన్నై చూపిస్తా మ్యాక్కెలోడే. లాస్ట్ వేరియేషన్ కొట్టి వర్కౌట్ కథం పట్టించేసినాం. ఇక అదే విధంగా మా కోచ్ కి సెకండ్ ఇచ్చేసి ఇక వీళ్ళందరిని వేసుకుని స్విమ్మింగ్ పూల్ బయలుదేరినాం. శ్రీ హనుమాన్ వ్యాయామశాలకైతే వచ్చేసినాం. ఇక వచ్చిన వెంటనే బాస్ ని మంచి మొక్కేసినాం. పవన్ మంతన్ వరన్న బిగ్ ఫ్యాన్ అనుకుని కలిసిండు తమ్ముడు. ఇక పవన్ అన్న డైవ్ కొడతా అని డైవ్ కొట్టిండు. ఇక ముచ్చట చెప్పడం మర్చిపోయినా, మా లడ్డుగాని తప్ప మా ఇద్దరికి ఈత రాదు, మా ఇద్దరిని గుంజుదామని చెప్పి వాడే పడ్డాడు. ఇక అదే విధంగా ఫోటోలు కూడా దిగినాం. ఇక మా ముగ్గురికి ఈత రాకపోయినా మీద మీద మెస్లినాం. ఇక ఈత రాకపోయినా ఈయన మీదకి ఎక్కి ఈత కొట్టినాం. ఇక మా లడ్డుగాని మీద కూడా ఎక్కితే కులాటి కొడితే దెబ్బకి చేయి బెనికింది. ఇక ఈ చిట్టి తల్లి పవన్ మంతన్ వరన్న వీడియో సూపర్ ఉంటాయి అన్నది. ఇక చిల్కలు ఊకే మెసేజ్ చేస్తున్నారు కదా బాడీ మొత్తం చూపి అని. ఇక చిల్కలు హ్యాపీ అన్నారు అనుకుంటా. బాయ్.